నమస్తే K24 న్యూస్. కరీంనగర్ ఎస్ఆర్ గ్రౌండ్లో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచార సభ నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తోందని అన్నారు. కాంగ్రెస్ అభ్యర్థి ఊట్కూరి నరేందర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. బీజేపీ బీఆర్ఎస్ చీకటి ఒప్పందాలు కుదుర్చుకొని కాంగ్రెస్ పై దుష్ప్రచారం చేయిస్తున్నాయని ఆరోపించారు. లెక్క తేల్చి 56.33% బీసీల లెక్కలు ఉన్నారని ఏం చెప్తే ఇవాళ బండి సంజయ్ గారు నన్ను ఓడగొట్టమంటున్నారు. ఎందుకు ఓడగొట్టాలా? ఈ దేశంలో ఎప్పుడు జరగని బీసీల లెక్కలు తెచ్చినందుకు ఓడగొట్టాలా? బీసీ లెక్కలు ఎందుకు తెచ్చిన నేను నా నాయకుడు రాహుల్ గాంధీ గారు చెప్పిండు లెక్క తేల్చాల్సిందే అన్నాడు. ఆయన మాట విని నేను మా మిత్రుడు పట్టి విక్రమార్క గారు, ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, మహేష్ గౌడ్ గారు, పొన్నం ప్రభాకర్ గారు పక్కగా లెక్క తెచ్చి బీసీలు 56.33% ఉందని నేను సవాలు విసిరాం నరేంద్ర మోడీకి. ఇప్పుడు జనగణన చేస్తా అంటున్నావు కదా, జనగణనలో కులగణన చెయ్యి, నా లెక్క తప్పని తేల్చు. మేమందరం ముక్కు నేలకు రాయడానికి సిద్ధంగా ఉన్నాం. లేని లెక్కలు కాకి లెక్కలు చూపితే చంద్రశేఖరరావు చెప్పిన లెక్కలు నమ్మి కిషన్ రెడ్డి బండి సంజయ్ ఇవి వద్దు అంటున్నాడు. ఎందుకు వద్దు అంటున్నాయంటే వాళ్ళు పెద్ద బీసీ మోడీ ఈ కుల లెక్కలు వద్దంటున్నాడు కాబట్టి కిషన్ రెడ్డి బండి సంజయ్ వద్దంటాడు. మా నాయకుడు రాహుల్ గాంధీ లెక్కలు చేయమన్నాడు కాబట్టి నేను మా మహేష్ గౌడ్ లెక్కలు చేసేది. ఇంతే తేడా. ఇవాళ ఎస్సీల లెక్క వేయించడం, బీసీల లెక్క వేయించడం, ఓసీల లెక్క వేయించడం, ఎస్టీల లెక్క వేయించడం, మైనారిటీల లెక్క వేయించడం. ఇక మైనారిటీల కాకపోతాం బండి సంజయ్ అంటాం. మైనారిటీలను తీసుకొచ్చి బీసీలలో కలిపాడు. అందుకే మేము ఈ లెక్క ఒప్పుకోమని మిత్రులు బండి సంజయ్ నేను ఒక విజ్ఞప్తి చేయదలుచుకున్నాను. ఆయన కేంద్ర మంత్రి. ఒకవేళ ఆనాటి కరీంనగర్ మున్సిపల్ కార్పొరేటర్ గాను లేకపోతే ఉత్తర పార్లమెంట్ సభ్యుడిగా మాట్లాడితే అవగాహన ఉందో లేదో పర్వాలేదు, మిత్రుడు చెప్పడానికి కలిసినప్పుడు చెప్తామని. ఆనాటి తెలంగాణ ఉద్యమంలో అత్యంత క్రియాశీలక పాత్ర పోషించింది ఎవరంటే పట్టభద్రులని చెప్పుకోక తప్పదు. ఆనాడు చదువుకున్న నిరుద్యోగ యువతి యువకులు తెలంగాణ రాష్ట్రం వస్తే మా సమస్యలకు పరిష్కారం, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించాల్సిందే, తెలంగాణ రాష్ట్రాన్ని సాధించే వరకు మేము విశ్రమించబోము అని ఒట్టేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన పట్టభద్రుల ఎన్నికలు ఈ రోజు మనం ఎదుర్కోబోతున్నాం. ఇంతకుముందు పెద్దలు జీవన్ రెడ్డి గారు చెప్పారు 6 పార్లమెంట్ 42 అసెంబ్లీ నియోజకవర్గాలలో ఆనాడు జగ్గారెడ్డి గారు, శ్రీధర్ బాబు గారు ఇద్దరు తప్ప 40 నియోజకవర్గాలలో మనకు శాసనసభ్యులు లేకపోయినా మొదటి రౌండ్లోనే మొదటి ప్రాధాన్యత ఓట్లతో అత్యధిక మెజారిటీతో పెద్దలు జీవన్ రెడ్డి గారిని గెలిపిస్తే ఈ 6 సంవత్సరాలు ప్రశ్నించే గొంతుకై ప్రజా సమస్యల మీద గలం నెప్పి మీ అడుగుతున్న మన ప్రత్యర్థులను ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్ళు అంటున్నారు హరీష్ రావు గారు, కేటీఆర్ గారు, కవిత గారు కాంగ్రెస్ ను ఓడించండి అని. సరే, మా రాజకీయ ప్రత్యర్థులు ప్రధాన ప్రతిపక్ష పార్టీ వాళ్ళ ఎన్నికల్లో నిలబడి వాళ్ళ అభ్యర్థిని గెలిపించడానికి కాంగ్రెస్ ను ఓడించమని ఒకవేళ చెబితే మనకేమి అభ్యంతరం లేదు. ఎన్నికల్లో ఏ రాజకీయ పార్టీ ఆ పార్టీ అభ్యర్థిని గెలిపించుకొని బలపడాలని చూస్తాం. మరి ఈ రోజు నేను అడుగుతున్న కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారిని పార్టీ బీఆర్ఎస్ అధ్యక్షుడిని మీరు కాంగ్రెస్ ను ఓడించమని పిలిపిస్తున్నారు కదా, మరి మీరు ఏ అభ్యర్థికి ఓటేసి మా కాంగ్రెస్ అభ్యర్థి నరేందర్ రెడ్డిని ఓడించమని పిలిపిస్తున్నారని నేను అడుగుతున్నాను. మీ అభ్యర్థి ఎవరు? మీ అభ్యర్థి ఎవరు? ఎన్నికల్లో మీరు ఎవరికి ఓటేయాలనుకున్నారు? ఇవాళ ఈ ఉమ్మడి 4 జిల్లాలలో మేరకు నిజామాబాద్, కరీంనగర్, హైదరాబాద్ ఈ 4 జిల్లాలలో టీఆర్ఎస్ ముఖ్య నాయకులు 4 ఇక్కడి నుంచే ఉన్నారు. గద్వేల్ నుంచి చంద్రశేఖరరావు గారు ఉన్నారు, సిద్దిపేట నుంచి హరీష్ రావు గారు ఉన్నారు, సిరిసిల్ల నుంచి తారక రామారావు గారు ఉన్నారు, నిజామాబాద్ నుంచి కల్వకుంట్ల కవిత గారు ఉన్నారు. ఈ 4 ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాలు
అందరికీ నేను ఈ రోజు విజ్ఞప్తి చేస్తున్నాను. 10 ఏళ్ళు చంద్రశేఖరరావు ముఖ్యమంత్రి ఉన్నాడు, 12 ఏళ్ల నుంచి నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి ఉన్నారు. 10 ఏళ్ళు చంద్రశేఖరరావు చేయలేంది, 12 ఏళ్ళు నరేంద్ర మోడీ ఇవ్వలేంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలన మీ మద్దతుతో 10 నెలల్లో పూర్తి చేసింది. నేను అడుగుతున్న ఈ వేదిక మీద నుంచి ముఖ్యంగా టీచర్లకు 20 ఏళ్ళు మీ ప్రమోషన్ రాలే, 10 ఏళ్ళు మీ బదిలీలు జరగాలి, 30 మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ అన్న గారు, వేదిక పైన ఉన్న మంత్రివర్యులు సీతక్క మేడం గారు, వేదిక పైన ఉన్న గోదావరిఖండ శాసనసభ్యులు ఎంఎస్ఆర్ గారు, అలాగే పెద్దపల్లి శాసనసభ్యులు విజయ రమణారావణ గారు, వేదిక పైన ఉన్న సంజయ్ అన్న గారు శాసనసభ్యులు, ఎమ్మెల్సీ భానుప్రసాద్ అన్న గారు, ఎమ్మెల్సీ కోదండ రామన్న గారు, అడ్లూరి లక్ష్మణ్ అన్న గారు, వేదిక పై ఉన్న ఇతర పెద్దలు, కాంగ్రెస్ అతిరథ మహారథులు, ముందున్న కాంగ్రెస్ శ్రేణులు, పట్టభద్రులు, పాత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం. సో ఈ రోజు మరి రేవంత్ రెడ్డి అన్న గారి రాకతోటి కరీంనగర్ పులకరించిపోతుంది అన్న నేను కోరుకున్నది అదే. మరి చాలా సంవత్సరాల తర్వాత మీరు కరీంనగర్ లో అడుగు పెట్టి ఉన్నారు. కరీంనగర్ ప్రజలందరూ కూడా మరి ఇవాళ మిమ్మల్ని చూసి ముగ్ధులైపోతున్నారు. ఎందుకంటే నా భూతో నా భవిష్యత్తు అద్భుతమైన పాలన మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారు చేస్తున్నారు. గత 40 సంవత్సరాల్లో ఏ ముఖ్యమంత్రి పాలన చూసినా ఇంత ఫాస్ట్ గా లేదు. అందుకే నేను చెప్తాను, రేవంత్ రెడ్డి అన్న గారి యొక్క పాలన ఒక 2020 మ్యాచ్ ఆడినట్టుగా ఉన్నది. రోజుకు 18 గంటలు చేస్తున్నారు, అటు హార్డ్ వర్క్ ఒక స్మార్ట్ వర్క్ చేస్తున్నారు, చకాచక పనులు ఇలా చేసుకుంటూ ముందుకు దూసుకొని వెళ్తున్నారు. మరి ఇలాంటి సమయంలో ఖచ్చితంగా మరి మనం ఈ రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా మీరందరూ కూడా కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వాలని, కొద్ది రోజులు నో ప్రాబ్లం నరేంద్ర రెడ్డిని మర్చిపోండి, కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అన్నదాన్ని గుర్తుపెట్టుకుని ముందు వెళ్ళాలని కోరుతున్నాను. మరి మీలోనే 30 సంవత్సరాల నుంచి ఇక్కడ పెరిగాను, మీ అందరికీ తెలిసి ఏ రకంగా నేను పెరిగాను, ఒక మామూలు ట్యూషన్ సెంటర్ నుంచి ఇక్కడ వరకు. మరి ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో ఈ నా యొక్క నూతన అధ్యాయం కూడా మరి మీ సపోర్ట్ తోటే ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. ఇవాళ మన ప్రత్యర్థులు చూసుకున్నట్లయితే ఒక ఆయన అవతల వైపు ఉన్నాడు, ఇంకొక వైపు ఉన్నాడు. ఎవరు కూడా ఈ గడ్డ మీద ఒక ఎంప్లాయ్మెంట్ ఇచ్చిన వారు కాదు, ఈ గడ్డ ప్రజలకు ఒక రూపాయి సహాయం ఏదో రకంగా చేసిన వారు కాదు. మీరు చూస్తున్నారు, గత 30 సంవత్సరాల నుంచి మీలో ఒకటిగా నేనున్నాను, ప్రతి మంచి చెడుకు నేనున్నానన్నా అని చెప్పేసి మీలో ఉన్నాను. కాబట్టి పట్టభద్రులారా కరెక్ట్ సమయంలో మీరు ఆలోచించండి. మరి మీ యొక్క శ్రేయభిలాషిగానే నేను ఉంటానని చెప్పేసి కోరుతున్నాను. మరి నా దేహంలో ప్రాణం ఉన్నంత వరకు పట్టభద్రుల శ్రేయస్సు గురించి నేను పాటుపడతానని చెప్పేసి కోరుతున్నాను. ఎన్ని సంవత్సరాలు విద్యా సంస్థలో మరి మెరుగైన విద్యను అందించడానికి చేశాను, ఇప్పుడు దానితో పాటుగా ఖచ్చితంగా పట్టభద్రుల సమస్యల పట్ల చిత్తశుద్ధితో వర్క్ చేస్తానని చెప్పేసి కోరుతున్నాను. ముందుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న గారికి ధన్యవాదాలు తెలియజేస్తుంది కరీంనగర్ పట్టణం. ఎందుకంటే శాస్త్ర యూనివర్సిటీలో మీరు ఒక ఇంజనీరింగ్ కళాశాలని, లా కళాశాలని శాంక్షన్ చేసి ఉన్నారు. అలాగే కరీంనగర్ పట్టణంలో మరి ఇక్కడ ఇంకా ఎన్నో రకాల మరి ఇన్వాల్వ్ అయినప్పుడు ఎన్నో సమస్యలు చూశాను. ఇవాళ ఎల్ఐసి ఏజెంట్స్ కావచ్చు, బ్యాంక్ ఎంప్లాయీస్ కావచ్చు, గెస్ట్ ఫ్యాకల్టీ కావచ్చు, కాంట్రాక్ట్ లెక్చరర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీస్, ప్రైవేట్ టీచర్స్, ప్రైవేట్ యాజమాన్యాలు, ఇలా వివిధ రకాలతో ఉన్నాను. ఇక్కడ ఒక ముఖ్యనైతే ఖచ్చితంగా చెప్పగలను, ఇప్పుడే యాజమాన్యాలు రీఇన్వెస్ట్మెంట్ పెద్దలు మంత్రివర్యులు చెప్పినారు. మరి మా టీచర్లకు ఖచ్చితంగా మరి నా సొంత నిధులతో 3 లక్షల బీమా నేను చేయిస్తానని చెప్పేసి కోరుతున్నాను. మీ యొక్క ఉద్యోగ భద్రతకు నేను హామీ అని కోరుతున్నాను. ప్రైవేట్ విద్యా సంస్థల రిన్యువల్ ఫైళ్లకు నేను బాధ్యులని కోరుతున్నాను. డాక్టర్స్ అసోసియేషన్ నుంచి ఇప్పుడే రిప్రజెంటేషన్ ఇచ్చిన 2008 క్లినికల్ యాక్ట్ ఎగ్జామ్షన్ గురించి వారు ఇచ్చినారు. తప్పకుండా దాన్ని కూడా పరిశీలిస్తాం అనుకుంటున్నాం. అడ్వకేట్స్ సంబంధించిన అడ్వకేట్స్ ప్రొటెక్షన్ యాక్ట్ కావచ్చు, ఇవాళ ఇలాంటి ఎన్నో సమస్యలు నేను వినున్నాను. తప్పకుండా మరి ఇవన్నీ విషయాలు కూడా మరి ప్రభుత్వం ముఖ్యమంత్రి గారితో చర్చించి మరి మీ యొక్క శ్రేయోభిలాష, మీ యొక్క శ్రేయస్సు గురించి నేను నా జీవితం ముడిపెడతానని చెప్పేసి కూడా కోరుకుంటూ, మరి ఈ కొద్ది రోజుల్లోనే మనకు ఇంకా మిగిలినది కాబట్టి మీరందరూ కూడా నా సైన్యం అని నేను భావిస్తున్నాను. నరేంద్ర రెడ్డి సైన్యం ఎవరంటే కరీంనగర్ లో ఉన్న ప్రతి ఒక్కరు నా సైన్యం. ఎందుకంటే ఇక్కడ ప్రతి ఇంట నా విద్యార్థి ఉన్నాడు. నా ఇంట్లో ఏ ఇల్లు చూసినా ఒక ఆల్ఫోర్స్ పిల్లవాడు, ఆల్ఫోర్స్ కూటే విద్యార్థి ఉంటాడు. కాబట్టి మీరంతా కూడా నేను సైన్యం అని భావిస్తున్నాను. కరీంనగర్ పట్టణ ప్రజలారా మీరందరూ మరి ఆశీర్వదించి 27వ తేదీ రోజు జరిగే ఎన్నికల్లో 2వ సీరియల్లో ఉన్న కాంగ్రెస్ అభ్యర్థి ఆల్ఫోర్స్ నరేందర్ రెడ్డికి మొదటి ప్రియారిటీ వేసి మరి భారీ మెజార్టీతో గెలిపించి మన రేవంత్ రెడ్డి గారికి ఒక కానుక ఇవ్వాలని చెప్పేసి కోరుకుంటూ శిరస్సు వంచి మీ ఆశీర్వాదం కోరుకుంటున్నాను.